కుబేరా సినిమా నమ్మశక్యంగా ఉంది, చూడొచ్చు. ఎలా ఉందంటే ఈ ఈ బిచ్చగాడి క్యారెక్టర్, ఇంకా నాగార్జున క్యారెక్టర్ ఇవన్నీ సెట్ అయ్యారు అందరూ. కరెక్ట్గా చెప్పాలంటే నాకైతే సినిమా స్టార్టింగ్ నుంచి వెళ్తూ ఉంటుంది. అలా సినిమా మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయని జరుగుతూ ఉంటాయి. సినిమా టూ మచ్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుని వెళ్ళిపోయి ఏం కూర్చోవాలి. నేనైతే సినిమా వెళ్ళాను, చూశాను, కూర్చున్నాను, బాగుంది. స్పాయిలర్ అలర్ట్స్ మాత్రం తర్వాత చెప్తా. సినిమా స్టోరీ గురించి వస్తే సినిమా ఎలాంటి స్టోరీ, నేనైతే ఈ రేంజ్లో చూడాలి. సినిమా ఈ రేంజ్లో అయితే చూడాలి ఇప్పటిదాకా. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేశారనిపించింది. నాగార్జున కూడా కరెక్ట్గా చేశాడు. కొన్ని ఇలా జరుగుతుంది అనుకునే లోపల డిఫరెంట్గా తీసుకెళ్తాడు అని నాకు అనిపించింది. ఇలా సర్లే. ఇంకా మ్యూజిక్లో కూడా మరీ విపరీతమైన పాటలు ఏం లేవు. కరెక్ట్గా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉన్నాయి పాటలు కూడా. ఫైట్లు కూడా అంతే, సిచ్యువేషన్ తగ్గట్లుగా పెట్టాడు. మరీ ఓవర్గా ఏం లేవు. అన్నీ బాగా చేసినట్టు అనిపించింది నాకైతే. మనం ఈ విలన్ క్యారెక్టర్లు కూడా కరెక్ట్గా చేశాడు. మనకి ఇక్కడ బాగా ముష్టి వాళ్ళ క్యారెక్టర్ మళ్ళీ వెంటనే రిచ్గా చూపించడం వేరే వాళ్ళని. ప్లస్ సినిమా టేకింగ్ నాకు అనిపించింది ఏంటంటే ఫాస్ట్గా తీసేసాడు సినిమాని. పెద్ద స్టోరీ కాబట్టి మరీ డీటెయిల్డ్గా వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటా. అందుకనే నార్మల్గా వెళ్ళిపోయాడు, బాగా తీసాడు. ఈ కాన్సెప్ట్ అంతా ప్లాన్డ్ టు పర్ఫెక్షన్ అనిపించింది నాకైతే. స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అలా వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీ పెట్టాల్సిన చోట కామెడీ, కొన్ని బిట్లు, కొన్ని సీరియస్ పెట్టాల్సిన చోట సీరియస్గా పెట్టాడు. కొంచెం ఎమోషన్ కూడా హై లెవెల్కి తీసుకెళ్ళాడు. యాక్షన్లోకి వస్తే యాక్టింగ్ నాగార్జున సూపర్ చేశాడు. ధనుష్ టాప్ ఎండ్లో ఉంది యాక్టింగ్. అసలు నిజంగానే ఆ ఎమోషన్ తీసుకురావడం చాలా కష్టం. ఆ ఎమోషన్ని తీసుకొచ్చాడు జనాల్లోకి. ఓకే, ఇలా ఉంటుందా అలా ఉంటుందా, మనకి లైఫ్ ఎక్కువ తెలియదు. బిచ్చగాడి క్యారెక్టర్ లైఫ్లు కానీ, వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళ ఐడియా ఎలా ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, అన్నీ నిజంగా డీటెయిల్డ్గా చూపించాడు. నిజంగా బాగా చేశాడు యాక్టింగ్. హీరోయిన్ కూడా బాగా చేసింది యాక్టింగ్. విలన్స్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యారు, విలనిజం కూడా. అలా స్లోగా వెళ్తున్నా సినిమా బాగానే ఉంది. ఓకే బాగుంది. ఇప్పుడు స్పాయిలర్లోకి వస్తే సినిమా ఎలా ఉంటుందంటే చూస్తున్నాం. ఓకే, ఒక చోటేమో నాగార్జుననే పోలీసుని చంపేస్తాడు. ఇంకో చోట లాస్ట్లో క్లైమాక్స్లోకి వచ్చేస్తే ధనుష్ వచ్చేసి విలన్ని సినిమా చూస్తూ ఉంటాం. క్లైమాక్స్లోకి వచ్చేస్తుంది. అంటే నేను 3 hours అనుకుంటా సినిమా. నేనైతే అనుకోలేదు అంత పెద్దదని. వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. బాగుంది అనుకున్నా. క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇంకా మంచి, ఇప్పటిదాకా సూపర్ ఉంది సినిమా. క్లైమాక్స్ దగ్గర తీసేస్తాడు అనుకున్నా. క్లైమాక్స్ సూపర్ ఉంటుంది. ఇంకా అసలు ట్విస్ట్ అదిరిపోద్ది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో కన్నా బాగుంటుంది అనుకుంటే ఎలా ఉందంటే విలన్కి బెచ్చగాడికి ఫైట్ జరుగుతూ ఉంటుంది. నాగార్జున చచ్చిపోతాడు లాస్ట్ 1/2 hour బిఫోర్. ఇంకా విలన్కి ధనుష్కి ఫైట్ జరుగుతూ ఉంటుంది బెచ్చగాడికి. సడన్గా ధనుష్ విలన్ని కోసేస్తాడు. సినిమా అయిపోయింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ పెట్టాడు. ఎక్స్పెక్టేషన్ చేయడం మనం ఏం చేస్తాం. ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తాం. ఓకే, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఈ డబ్బు తీసుకుని ఇప్పుడు బెచ్చగాడికి డబ్బులు వస్తాయి. స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు ఈ డబ్బున్న వాళ్ళు ఈ ఆయిల్ డ్రింకింగ్ కానీ ఇలాంటివి చేసి ఎలా బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడం, దాని రివాల్వింగ్లో ఉంటుంది స్టోరీ. ఎలా జరుగుతుందంటే ఇలా చేయాలంటే పెద్ద పేర్లు ఉన్న వాళ్ళతో చేస్తే దొరికిపోతారని చెప్పి నాగార్జున రిక్రూట్ చేసుకుంటారు. ఈ మాస్టర్ మైండ్ సిబిఐ ఆఫీసర్, ఎక్స్-సిబిఐ అయితే ఈ నాగార్జున తీసుకొచ్చి ప్లాట్ని ఎలా చేయొచ్చు అని అడిగితే నాగార్జున ఏమో ఓకే పిచ్చగాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళు డబ్బులు కూడా ఆశపడరు, మనం ఏమైతే చేస్తారు. ప్లస్ బయట వేరే వాళ్ళకి కూడా ఎక్కువ తెలియదు వీళ్ళ గురించి. మనం ఈజీగా డబ్బులు
ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బ్లాక్ నుంచి వైట్కి కన్వర్ట్ చేయొచ్చు అనేది స్టోరీ అలా స్టార్ట్ అవుతుంది. పిచ్చకాళ్ళని తీసుకొస్తారు, ఒక స్టేట్ నుంచి ఒకరిని ఒక 4-5 తెచ్చుకొచ్చి లాస్ట్కి ఒక వాళ్ళకి నేర్పించడం, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా సందర్భం పెట్టాలి నేర్పిస్తూ ఉంటారు. ఈ లోపల విలన్ ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు పిచ్చకాళ్ళు అన్నీ నేర్చుకున్నాక వాళ్ళ పేర్ల మీద కంపెనీ ఓపెన్ చేయించి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. ట్రాన్స్ఫర్ చేశాక ఆయన వెంటనే ఒక్కొక్కడిని చంపేస్తూ ఉంటాడు. ధనుష్కి తెలుస్తుంది ఈ విషయం, తెలిసినట్టు చేసి పారిపోతారు అక్కడి నుంచి ఒక సిచ్యువేషన్లో. పారిపోయి ఇంకా అలా రివాల్వ్ అవుతూ ఉంటుంది కదా. పారిపోవటం, వాళ్ళ ఇంటిని పట్టుకోవటం, మనోడే పారిపోతాడు, హీరో అమ్మాయిని కలుస్తాడు, ఆ అమ్మాయి వీళ్ళిద్దరిని అలా జరుగుతుంటుంది జర్నీ. బాగానే ఉంటుంది, మధ్యలో కామెడీ పెడతాడు, మధ్యలో ఎన్ని పెడతాడు, మధ్యలో పోలీసుని కలుస్తాడు వెళ్ళి. ఆ పోలీసు చాలా మంచి ఆఫీసరు, షియాజీ షిండే చేశాడు, సూపర్ చేశాడు యాక్టింగ్. పోలీసు ఇదంతా మొత్తం అంతా అన్కవర్ చేస్తున్న లోపు నాగార్జున వచ్చి పోలీసుని చంపేస్తాడు. ఇంకా నాగార్జున మంచివాడు అనుకుంటాం, కానీ మంచివాడి నుంచి ఈ చెడ్డవాడిగా మారిపోవటానికి కారణం ఒక రీజన్ ఉంటుంది. ఇదంతా బయట పెడదామని చూస్తాడు లాస్ట్కి ఏమవుతుందంటే తర్వాత నాగార్జున వీళ్ళని ఇప్పుడు మంచివాడిగా మారిపోదామని చూస్తుంటే నాగార్జున కూడా కిడ్నాప్ చేస్తాడు ఈ ధనుష్. ఈ లోపల ఇదంతా డబ్బులు నా మీద బినామీగా ఉంటాడు ధనుష్ హీరో విలన్కి. ధనుష్ బినామీగా ఉంటే ఆ డబ్బులంతా వీళ్ళు ఇలా చేస్తున్నారని పోలీస్ చెప్తే పోలీస్ దగ్గర నుంచి ధనుష్ నేర్చుకుని ఓకే ఈ డబ్బులన్నీ ముష్టి వాళ్ళకి పనిచేసి వాళ్ళందరినీ వాళ్ళకి అంతా ఇళ్ళు సౌకర్యాలు అన్నీ కల్పించవచ్చు, ఆ డబ్బులు నాకే కావాలంటాడు చివరికి. ఇలా రివాల్వ్ అవుతున్న కొద్దీ నాగార్జున కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఇదంతా అన్కవర్ చేసి బయట పెడదామని ప్రెస్కి విలన్స్ ఏం చేస్తున్నారో. ఈ లోపల నాగార్జున వీళ్ళని కాపాడిన తరుణంలో నాగార్జున చంపేస్తారు. నాగార్జున చచ్చిపోతాడు. లాస్ట్కి విలనేమో ఈ 10,000 కోట్ల కోసం ధనుష్ దగ్గరికి వస్తూ ఉంటాడు, వచ్చి ఏం చెప్పినా చేస్తాడు. లాస్ట్కి వీళ్ళిద్దరికి చెత్తకొప్ప దగ్గర ఫైట్ జరుగుతూ ఉంటుంది. చూస్తున్నా నేనేమనుకున్నానంటే బాగా ఎక్స్పెక్టేషన్ బాగా, అంటే ఇప్పటిదాకా బాగుంది సినిమా, లాస్ట్లో ఇంకా వెరీ హై పీక్స్ తీసుకెళ్తాను అనుకున్నా, సడన్గా ఎక్కువ చేస్తారు, సినిమా అయిపోయింది అంటారు. ఏంటో సినిమా అయిపోయింది అన్నాడు. ఇంకొక పావుగంట 20 నిమిషాలు ఉంటుంది అనుకున్నా నేనైతే. పావుగంట కూడా లేదు సినిమా. తర్వాత సర్లే ఇంకా నేను ఎక్స్పెక్టేషన్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాని కంటిన్యూ చేసి ఆ డబ్బులన్నీ తీసుకుని అంటే జనాలు వదిలేసాడు అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్లో డైలాగులు ఉంటాయి, కొన్ని డైలాగులు రిలవెంట్గా ఉంటాయి. ఈ 10 కోట్లకి అధిపతి ఏదో అంటారు, అంటే నేనేమనంటే మరీ ఓవర్గా చూపించేసి ఇప్పుడు దాన్ని సినిమా కొన్ని సినిమాల్లో ఈ డబ్బులన్నీ మొత్తం తన సొంతం చేసుకుని హీరో వేరే ఊరు వేరే దేశం వెళ్ళిపోవడం, లేకపోతే మంచి పనులు స్టార్ట్ చేయడం అన్నీ చేస్తారు, అవన్నీ చూపించాలి అక్కడ. నేను అనుకున్నా ఇంకా పెద్ద స్కోప్ ఉంది అనుకున్నా సినిమాకి, మేబీ నాకు తెలియదు పార్ట్ 2 కూడా తీర్చామనుకున్నా నేను. ఈ సినిమా వెంటనే కట్ అయిపోయాను. ఎక్కువ వస్తే చచ్చిపోతాడు. ఇంకా దాని తర్వాత అన్కవర్ చేయడానికి అసలు అంటే నేను అనుకున్నా ఇంకా బాగుంటే ఇంకా కంటిన్యూ అయితే బాగుండేది అనుకున్నా, అది నా ఒపీనియన్. కానీ సినిమా అయితే వాచబుల్, సూపర్ ఉంది, చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి.